జీఎస్టీ సంస్కరణ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక లబ్ధి జరిగిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. హీరో 2 వీలర్ షోరూమ్ను సందర్శించి అక్కడ జీఎస్టీ వల్ల తగ్గిన వాహన ధరలను షోరూమ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన నూతన జీఎస్టీ విధానం వల్ల అన్ని వర్గాల ప్రజలందరికీ ఆర్థికంగా మేలు జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆదేశం మేరకు నేను ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు విడమర్చి విషయాన్ని చెప్పాలనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇవాళ పూర్తిగా 5% తగ్గించినాం పన్ను డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఇతర వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ పరికరాల మీద, అట్లనే ఎరువులు విత్తనాల మీద కూడా 18% ఉన్న పన్నును 5%కి జీఎస్టీకి తగ్గించడం. స్వదేశీ ఉద్యమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలందరూ కూడా, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అందున మంచిర్యాల జిల్లా ప్రజలు నేను కోరేది ఒక్కటే, మీరు నిజంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకుంటే స్వదేశీ వస్తువులను వాడండి, విదేశీ వస్తువుల మోజును మీరు విడనాడండి. ఇంత ఈజీగా పన్నుల సరళీకరణ జరిగింది, పన్నుల ఏకీకృత పన్నుల విధానం అమలు చేసినాం. జీఎస్టీ తగ్గించడంతో ప్రజలకు చాలా దసరా దీపావళి సందర్భంగా ఎంత లాభం జరుగుతుందనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది.